తెలంగాణ అసెంబ్లీలో మూసి రగడ చెలరేగింది. మరోసారి మంత్రి కోమటిరెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య వాగ్యుద్ధం చెలరేగింది. 10 ఏళ్లలో బీఆర్ఎస్ నల్గొండ జిల్లాను పట్టించుకోలేదని మంత్రి కోమటిరెడ్డి ఆరోపిస్తే, ఎక్కువ కాలం రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్దే మూసి పాపం అని కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. మంత్రులను ప్రశ్నలు అడగటం ఏంటని హరీష్ రావు చురకలంటిస్తే, హోదా లేకుండా ఎలా ప్రశ్నిస్తారని కౌంటర్ ఇచ్చారు కోమటిరెడ్డి. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండా తెలంగాణ ప్రజలను అవమానించారని మండిపడ్డారు. మా కర్మనో ఏందో లేదు, మేము ఆ ప్రాంతంలో పుట్టిన కింద ఫ్లోరైడ్ పైన మూసి నీళ్లు. ఈ పిల్లాయిపల్లి ధర్మారెడ్డి కాలువ పూర్తి చేస్తారని ఎన్నోసార్లు బతిలాడి కాళ్ళ వేళ్ళ పడ్డా, కనికరం లేదు, మానవత్వం లేదు. సొరంగాన్ని పండబెట్టిను. బ్రాహ్మణ నెలల్లో ఈ 11 నెలలనే మీ మంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు వచ్చి నీళ్లు వదిలిపెట్టాను. 2 days బ్యాకే 37 crores ల్యాండ్ ఎక్విజిషన్ కూడా రిలీజ్ చేసిండ్రు. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఒక 35 కోట్లు ఇచ్చి లెఫ్ట్ కెనాల్, ఆ తర్వాత రైట్ కెనాల్ కూడా పూర్తి చేస్తామని మంత్రులందరూ కూడా హామీ ఇచ్చిన అధ్యక్ష. దీన్ని కృష్ణాలో కలిపి ఫ్రెష్ గోదావరి వాటర్ దాకా సీఎం గారు ప్లాన్ చేస్తుండ్రు. అది చాలా మంచి ఐడియా. మా నల్గొండ ప్రజలల్లో ఇక మేము బతుకుతాం రా 60-70 ఏళ్ళని ఆశ వచ్చింది. 10 ఏళ్ళల్లో 7 లక్షల కోట్లు తెచ్చి నల్గొండ జిల్లాని 70% పూర్తయిన ప్రాజెక్ట్ అని పక్కన పెట్టిండు. అందుకని ప్రజలు కూడా మన ఎన్నికల్లో సరిపోయిన బుద్ధి చెప్పి ఎక్కడ డిపాజిట్ రాలే, ఒక్క దగ్గర ఎక్కడో 2-3 వేలతోని ఏకలింగం గెలిచిండు తప్ప. అందుకని మాకు అందరూ 60-70 వేలతో గెలిచినాం. నేను చాలా సంవత్సరాల నుంచి సభలో ఉన్న తప్ప మంత్రి లేచి ఇంకొక మంత్రిని ప్రశ్నలు అడిగేటువంటి సంస్కృతి ఉండదు. బికాజ్ క్యాబినెట్ అనేది ఒక కలెక్టివ్ డెసిషన్. మంత్రి అనేది ఒక పోర్ట్ఫోలియో చూసినా అన్ని శాఖలకు సమానమైనటువంటి బాధ్యతను మంత్రి కలిగి ఉంటాడు. ఇవాళ మీరు కూడా దయచేసి నేను మీతో కోరేది ఏంటంటే, మీరు కూడా ఇట్లా ఒక మంత్రి లేచి ఇంకో మంత్రిని ప్రశ్నలు అడగడానికి అవకాశం ఇస్తే అసలు ప్రశ్నోత్తరాల సమయం యొక్క దాని మీనింగే మారిపోతుంది. అధ్యక్ష, దయచేసి లేని సంస్కృతిని తీసుకురావద్దు. మంత్రి అనే వాళ్ళు క్యాబినెట్లో మాట్లాడుకోవచ్చు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అప్పుడు కూడా మంత్రిగా ఉన్నారు. మరి వారి హయాంలోనే ఈ మూసి ఈ రకంగా జరిగింది. మీరు మంత్రిగా ఉన్నప్పుడు సరిగా చేసి ఉంటే ఈ పరిస్థితి ఎందుకు? 21 సంవత్సరాలు ఉన్న హరీష్ రావు గారు అడుగుతున్నా, మీకు ఎల్పీ లీడర్ లేడు, నువ్వు డిప్యూటీ లీడర్వా, శాసనసభ్యునివా? క్వశ్చన్ అవర్లో నిన్న కూడా నువ్వు బైక్ తీసుకున్నావు. మా స్పీకర్ మంచోళ్ళు కాబట్టి నీకు బైక్ ఇచ్చాను. నీ ఏ హోదాలు అడుగుతున్నావు? ఏ హోదాలను మాట్లాడుతున్నావు? తెలంగాణ ప్రజలకు ప్రతిపక్ష నాయకుడు సంవత్సర కాలంగా సభకు రాకపోవడం ఈ సభనే కాదు, తెలంగాణ ప్రజలని అవమానపరిచినట్టుగా ప్రజలందరూ అనుకుంటారు. అధ్యక్ష, ఈయన డిప్యూటీ లీడరా సార్? ఈయన కార్యవర్గం ఏర్పాటు చేసినా ప్రతిసారి ఈయనకి ఎందుకు ఇస్తున్నాము అంటే మిమ్మల్ని అడగలేడు. ఆయన అడిగే హక్కు లేదు. ఆయన మామూలు ఎమ్మెల్యే మాత్రమే. డబ్బున్న వాళ్ళు హైదరాబాద్కి వచ్చిండు, డబ్బు లేని దళితులు, గిరిజనులు నల్గొండలు చచ్చిపోతున్నారు. అంత కనికరం లేదు సార్ వీళ్ళకు. ఎస్ఎల్బిసి సొరంగం 70% పూర్తి చేసాం. ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి ఒక్కసారి సొరంగం రాలే. ఆయన నల్లగొండ గురించి కానీ నా గురించి మరి మాట్లాడే హక్కు లేదు అధ్యక్ష. లీడర్ లేడు వాళ్లకు. వాళ్ళ సార్ మాట్లాడేది. ఇవాళ మూసీలో ఇవాళ నల్గొండ జిల్లా ప్రజలు ఏదైనా బాధపడుతున్నారంటే దానికి ప్రథమ ముద్దాయి కాంగ్రెస్ పార్టీయే. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఎక్కువ రోజులు పాలించిందే కాంగ్రెస్ పార్టీ. మీరేం చేసిందని మమ్మల్ని మాట్లాడుతున్నారు. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 పనులు పూర్తి చేసి కాళేశ్వరం జలాలను నల్లగొండ జిల్లా తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ ప్రజలకు అందించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అధ్యక్ష, అనవసరంగా ఒకరోజు చర్చ పెడదామంటే పెట్టండి. కాంగ్రెస్ పాలన ఏం చేసిందో మేమేం చేసాము.